లోపలికి వెళ్తుంటే గాజులు అన్నీ చక్కగా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏంటంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఇదే ప్రదేశం అని చెప్తారు కాబట్టి ఆ రక్కసి ముక్కు చెవులు కోసినందుకు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని రాళ్లతో కొడతారన్నమాట. అది శూర్పణఖని కొట్టినట్టుగా ఫీల్ అవుతారు. సో ఆమెని మనం కూడా రాళ్లతో కొడదాం శూర్పణఖ కాబట్టి. చూద్దాం, ఇప్పుడు అక్కడ వెళ్దాం. ఈ మధ్యలో ఇవి చాలా చాలా అందంగా ఉన్నాయి. మంచి కొండపల్లి బొమ్మలు చూసి మంచి బొమ్మలన్నీ ఉన్నాయి. చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. రాముని పటాలతో ఇదిగో రాళ్ళ గుట్టలతో ఉంది. చూసారు శూర్పణఖ అక్కడ ఉంది. ఇదే ఇది శూర్పణఖ చెట్టు దగ్గర ఈ రాళ్ళ గుట్టలన్నీ శూర్పణఖగా ఫీల్ అవుతారు. ఇక్కడున్న రాళ్ళు తీసుకొని మనం కూడా కొట్టచ్చు. కొట్టేద్దాం. మూడేనా? ఓకే, మూడే తీసుకుందాం. సో ఇవ్వండి శూర్పణఖ అక్కడ వచ్చి ముక్కు చెవులు పోయించుకున్న ప్రదేశం. సో మనం కూడా శూర్పణఖని అది శూర్పణఖని కొట్టామన్న హ్యాపీగా అనమాట. 3 రాళ్ళతో కొట్టాలి. నేను కూడా కొట్టేసా. అప్పుడు నేను కొట్టలేకపోయాను, ఇప్పుడు కొట్టేసా శూర్పణఖని. మళ్ళీ మా రాముడి జోలికి వస్తే ముక్కు జోలు కదా, అన్నీ కోసేస్తాను ఈసారి మొత్తం.